రాధిక ఖచ్చితంగా ఈ గాజు కూడా పడదు. అందుకని గాజులు పడలేదని నువ్వు రోజు బాధపడే కంటే ఆ గాజు వేయకుండా మానే. అప్పుడు నీ మనసుకి చివరి గాజు వేయలేదని ఎంతో కొంత సర్దు చెప్పుకోవచ్చు. ఆయన మీద నాకు స్వచ్ఛమైన ప్రేమ ఉందని, మాది విడదీయరాని నూరేళ్ల బంధం అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? బావగారు, తప్పనిసరి పరిస్థితుల్లో మీరు నా చెల్లెలి మెడలో తాళి కట్టుండొచ్చు, కానీ మీ మీద తనకున్న ప్రేమ నిజం. అందుకు ఇదే సాక్ష్యం. మీ మనసులో నా చెల్లెల మీద ఏదైనా కాస్తో కోస్తో కోపం ఉంటే ఆ కోపాన్ని తీసేసి నా చెల్లెల్ని ప్రేమగా చూసుకోండి బావగారు, ప్లీజ్. కార్తీక్, నువ్వు కూడా గాజులు వేయి. మా నాకు వీటిపై ఎప్పుడో నమ్మకం పోయింది. మా కోసం వేయిరా. తీసుకో. తీసుకో నాన్నా. నీ విషయంలో నా నమ్మకం ఏనాడో చచ్చిపోయింది, కానీ ఈ కోరికైనా తీరుస్తావనే నమ్మకంతో వేస్తున్నాను. నా పల్లవిని చంపిన ఆ రాక్షసి నేను పట్టుకోవాలి. ఆ హంతకురాల్ని దారుణంగా శిక్షించాలి. కార్తీక్, నువ్వు అనుకున్న విషయం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంకే విషయం గురించి నువ్వు అస్సలు భయపడద్దు, సరేనా?
చూడు. ఏంటమ్మా ఏముందక్కడ? అక్కడ అందరూ గాజులు ఎందుకు ఇస్తున్నారు? మనసులో ఏదైనా కోరిక కోరుకుని శూలానికి గాజులు వేస్తే ఆ కోరిక నెరవేరుతుందని నమ్మకం. అమ్మమ్మ, నేను కూడా గాజులు వేస్తాను. ఇప్పుడెందుకురా ఇవన్నీ? ఇప్పుడొద్దులే. అమ్మమ్మ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే పద. ఐ అవ్వా, నాకు గాజులివ్వు. మరేమో మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది. మా నాన్న నన్ను చూడ్డానికి రావట్లేదు. మా నాన్న నేను కలిసేలా చెయ్యవా ప్లీజ్? గాజు పడింది. గాజు పడింది. గాజు పడింది. గాజు పడింది. అమ్మమ్మ, నా గాజు పడింది. నా కోరిక తీరుతుంది. స్వీటీ, అంత సంతోషపడిపోతున్నావు? ఏం కోరిక కోరుకున్నావురా? మరేమో అది నేను నాన్నని కలవాలని కోరుకున్నానని చెప్తే అమ్మమ్మ కోప్పడుతుందేమో. ఏంటమ్మా చెప్పకుండా ఆగిపోయావు? ఆహా, ఏం లేదమ్మమ్మ. నేను బాగా చదువుకుని మా అమ్మమ్మకి మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నాను. వెరీ గుడ్. నా బంగారు తల్లి, వెళ్దామా? దేవుడికి దండం పెట్టుకో. గాజు పడింది కాబట్టి నేను ఖచ్చితంగా మా నాన్నని కలవాలి, లేకపోతే నేను నీ మీద అలుగుతాను. అవ్వా, ఇదిగో గాజు. వెళ్దామా అమ్మమ్మ? దా పద. రాధిక, ఏంటమ్మా ఇది? నేల మీద భోంచేస్తున్నావెందుకు? పల్లవక్క చావుకి కారణమయ్యి మీ ఇంట్లో సార్ వారి జీవితంలో విషాదం నింపినందుకు పశ్చాత్తాపం. చెప్పమ్మా. సార్ వారి జీవితంలో మళ్ళీ మంచి రోజులొచ్చి ఆయన మునిపటిలా మీ కళ్ళ ముందు తిరగాలని దేవుడికి మొక్కుకుని నేల భోజనం చేస్తున్నానత్తయ్య. మునుపట్ల బాబు తిరగడం కాదమ్మా, నీ మంచి మనసుకి నిన్ను మనస్ఫూర్తిగా భార్యగా దగ్గరికి తీసుకునే రోజు త్వరలోనే వస్తుంది. రాసి పెట్టుంటే జరిగి తీరుతుందత్తయ్య. సూపర్ రాధిక, చాలా వండర్ఫుల్ గా చెప్పావు. రాసి పెట్టుంటే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ నువ్విప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భ్రమలో నుంచి బయటికి రావాల్సిన వాస్తవం ఒకటుంది. ఆ వాస్తవాన్ని నువ్వు మర్చిపోతున్నావు. కార్తీక్ మనసులో ఇప్పటికీ ఎప్పటికీ పల్లవియే ఉంటుంది. అది నీకు కూడా 1,00,000 సార్లు చెప్పాడు. మరి కార్తీక్ నీకు భార్య స్థానాన్ని ఎలా ఇస్తాడని అనుకుంటున్నావు? మెడలో తాళి కట్టించుకున్నంత తేలిక కాదు కార్తీక్ మనసులో నువ్వు చోటు సంపాదించుకోవడం. ఈ జన్మలో కార్తీక్ పల్లవిని తప్ప నిన్ను భార్యగా చూడడు.
సకల నోరు మూసుకుని ఉండలేవా? ఎందుకు బుద్ధి లేకుండా ఏదో ఒకటి వాగుతుంటావు? నిజమే చెప్పాను కదమ్మా. ఈ విషయం గురించి మాట్లాడుకో. రాధిక, అంతా మంచే జరుగుతుంది. తన మాటలు నువ్వేం పట్టించుకోకు. నేను వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతానికి ముహూర్తం గురించి పూజారి గారిని అడిగొస్తాను. సరేనా? అలాగే అత్తయ్య. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే కార్తీక్ మనసుని గెలుచుకోలేవు, చేరుకోలేవు. రాధి, కార్తీక్ గారి జీవితాన్ని చక్కదిద్దడం అనేది నీ బాధ్యత అని చెప్పావు కదా. అతన్ని పెళ్లి చేసుకుంటానని గొడవ పడ్డావు కదా. మరి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎవరేమన్నా ధైర్యంగా నిలబడాలి కదా. మరి ఆవిడన్న మాటలకి బాధపడతావేంటి అర్థం లేకుండా? ఎంత ధైర్యంగా ఉన్నా సరే కొన్ని మాటలు మనకి తెలియకుండానే మన మనసుని బాధ పెట్టేస్తుంటాయన్నయ్య. ఆయన మనసులో నేను భార్య స్థానాన్ని సంపాదించలేను అనే మాట కూడా అలా బాధ కలిగించేదే. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కైలాష్ గారు ఫ్రమ్ యుఎస్ఏ అమ్మవారికి వెండి కిరీటం సమర్పించారు. డాక్టర్ కైలాష్ గారు, సార్ ఆల్రెడీ చెప్పాను కదమ్మా, నీకు జరిగిన హార్ట్ ట్రాన్స్ప్లాంట్ నేను చేయలేదు, డాక్టర్ కైలాష్ గారు చేశారని. చెప్పారు సార్, అందుకే ఆయన ఒకసారి కలవాలి సార్. డాక్టర్ కైలాష్ గారు ఇక్కడ ఉండరమ్మా, యుఎస్ లో ఉంటారు. ఏంటి, యుఎస్ లో ఉంటారా? కైలాష్ గారి నెంబర్ అయినా ఇవ్వండి సార్. నంబర్ కూడా ఇవ్వడానికి కుదరదు. అమ్మ రాధి, ఏమైంది? అన్నయ్య, కైలాష్ గారు వాళ్ళు. అమ్మ రాధి, ఈయన కాదు. నాకు ఎవరి గుడ్డు పెట్టారో ఇతనికి తెలుసని ఆ రోజు ఆ డాక్టర్ గారు చెప్పారు. ఈ డాక్టర్ గారు ఇండియాకి ఎప్పుడు వస్తారా అని ఇన్ని రోజులు ఎదురు చూశాను. వెళ్దాం పదన్నయ్య, డాక్టర్ గారితో మాట్లాడదాం. అది కాదమ్మా రాధి, ఈయన కాదు కదమ్మా. అది కాదన్నయ్య, నాకు గుండెనిచ్చి ప్రాణం పోసింది ఎవరో తెలుసుకుందాం. వెళ్దాం పదన్నయ్య. అయ్యో నేను చెప్పి రాన్నయ్య. అమ్మ రాధి, హే రాధి. సార్ సార్ సార్, కైలాష్ గారు ఎవరు? అదిగో అమ్మా, ఆయనే కైలాష్ గారు. సార్ సార్, ఏంటా కంగారు? ఎక్కడికి వెళ్తున్నావు? అది అది అమ్మవారికి హారతి ఇవ్వాలంట, అందుకే వెళ్తున్నాను. సార్ సార్, డాక్టర్ కైలాష్ గారు మీరేనా? అవునమ్మా, మీరెవరు? సార్, నా పేరు రాధిక. 5 సంవత్సరాల క్రితం 2018 జనవరి 16వ తారీఖు మీరు నాకు గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. ఓ అవునా, ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది? బాగుందా? ఆ గుండె ఇచ్చిన వ్యక్తి నాకు మరో జీవితాన్ని దానంగా ఇస్తే మీరు నాకు ఆయుష్ పోసి నా ప్రాణం నిలబెట్టారు సార్. నువ్వు హెల్తీగానే ఉంటావమ్మా. నీ హెల్త్ గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సరేనా? సార్, హెల్తీగా ఉన్నాను, కానీ నాకు గుండె ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలియక ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను సార్. నాకు ఈ గుండెనిచ్చి పునర్జన్మనిచ్చిన వ్యక్తి ఎవరో చెప్పండి సార్. ఈ 5 సంవత్సరాల్లో నేను 5,000 ఆపరేషన్లు పైనే చేసుంటానమ్మా. అందరి పేర్లు నాకెలా గుర్తుంటాయి? సార్, నాకు ప్రాణం పోసిన కుటుంబానికి కనీసం కృతజ్ఞత అయినా చెప్పలేకపోతున్నానని చాలా బాధపడుతున్నాను. హాస్పిటల్కి వెళ్తే
డీటెయిల్స్ మీకు తెలుసు అని చెప్పారు. మీరు ఇండియాకి ఎప్పుడు వస్తారా అని మీకోసం ఎదురు చూస్తున్నాను సార్. దయచేసి నాకు గుండెనిచ్చి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి ఎవరో చెప్పండి సార్, ప్లీజ్ సార్. చూడమ్మా, నిజంగా నాకు గుర్తులేదు. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. చూడమ్మా, నీ ఎమోషన్ నాకు అర్థమవుతుంది, బట్ ఇది మా ప్రొఫెషన్కి సంబంధించిన విషయం. ఒకవేళ రికార్డ్స్ వెరిఫై చేసి చెప్దామన్నా కూడా ఆర్గాన్ డొనేషన్స్కి సంబంధించి ఎవరి విషయాలు ఎవరి పేర్లు మేం బయటికి చెప్పకూడదు. నాకు గుండె ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసుకుని వాళ్ళ కుటుంబానికి కృతజ్ఞత చెప్పకపోతే నేను బ్రతుకుతున్న బ్రతుక్కి అర్థం లేదు సార్. ప్లీజ్ సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. సారీ అమ్మా, నేను చెప్పకూడదు, అర్థం చేసుకో. చెప్పండి సార్. సార్, 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 ప్లీజ్ సార్. డాక్టర్ గారు, సార్ ప్లీజ్ సార్, వదలండి సార్, ప్లీజ్ సార్. అది డాక్టర్ గారు, రాజీ ఆగు. ఏంటిది? ఇది గుడి. అన్నయ్య, నాకు గుండె ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసుకుని వాళ్ళ కుటుంబ రుణం తీర్చుకుందా అనుకున్నాను. అందుకున్న ఒకే ఒక్క అవకాశం కూడా పోయింది. చూడమ్మా, ఏదో ఒక రూపంలో నిజం తెలుసుకునే దారి చూపిస్తాడు. బాధపడకమ్మా. మా నాన్న ఉంటే ఎంచక్కా నన్ను ఎత్తుకుని గంట కొట్టించేవాడు. ఇదిగో గంట కొట్టమ్మా, కొట్టు, కొట్టమ్మా. థ్యాంక్ యూ. వెల్కమ్. నువ్వు నన్ను ఎందుకు ఎత్తుకున్నావు? అదేంటి, ఇప్పుడే కదా థ్యాంక్స్ అని చెప్పావు, మరెందుకు సీరియస్ అవుతున్నావు? నన్ను ఎందుకు ఎత్తుకుని గంట కొట్టించావు? నువ్వు గంట అంతగా ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకు. నేను అడిగానా నన్ను ఎత్తుకుని గంట కొట్టించమని? నేను నిన్ను అడిగానా? లేదు. అవును, నాకు చాలా కోపం వచ్చింది. అంటే నిన్ను అడగకుండా నీకు హెల్ప్ చేయకూడదా? అవును, నాకు చాలా కోపం వస్తుంది. ఓకే పాపా, నిన్ను అడగకుండా మరోసారి నీకు హెల్ప్ చేయను, సరేనా? బాబోయ్, నీకు నిజంగానే చాలా కోపం వచ్చినట్టుంది. అమ్మో, నాకు భయం వేస్తుంది. నీలాగే నీ కోపం కూడా చాలా క్యూట్గా ఉంది. డోంట్ టచ్.